ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఇండియన్ ఆర్మీ అనమాట. ఎస్ఎస్సికి సంబంధించి టెక్ మెన్ అండ్ ఉమెన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి 7th January 2025 స్టార్ట్ అయింది అనమాట. ఇంకా 5th February 2025కి అయిపోతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే ఇక్కడ మనకి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడాను దీనికి స్పెషల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నాన్ యూపీఎస్సీ టెక్కి సంబంధించి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఎస్ఎస్సి టెక్నికల్కి సంబంధించి ఇక్కడ మనకి 20 to 27 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నది. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్ మనకి 2nd October 1998 అలాగే 1st October 2005 అనమాట. బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్గా మనం చెక్ చేసుకోవాలి. అలాగే వీడియోస్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ 35 ఇయర్స్ ఏజ్ అయితే ఇచ్చారనమాట. 1st October 2025 అయితే చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి పాస్డ్ ద రిక్వైర్డ్ ఇంజనీరింగ్ డిగ్రీ కానీ లేదంటే కనుక ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ ఏదైతే ఉందో బై 1st October 2025కి ఎవరికైతే కనుక ఈ యొక్క డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్నారో లేకపోతే ఫైనల్ ఇయర్ అప్పటికి పూర్తవుతుందో 1st October 2025కి వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ అయితే మనకి కండక్ట్ చేయటం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి టెక్ బిఈ బీటెక్ అనమాట. ఇన్ ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అలాగే నాన్ యూపీఎస్సి ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి గ్రాడ్యుయేషన్ అయితే ఇన్ ఎనీ డిసిప్లిన్ సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి సివిల్లో ఒక 75 అయితే ఉన్నాయన్నమాట. ఇంకా దానికి సంబంధించినటువంటి సబ్ స్ట్రీమ్స్ ఇంకా ఈక్వలెంట్ స్ట్రీమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సివిల్కి సంబంధించి. అలా కంప్యూటర్ సైన్స్లో ఒక 60 అయితే ఉన్నాయి. దానికి రిలేటెడ్ బ్రాంచెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎలిజిబుల్ అయితే అవుతాయి. ఎలక్ట్రికల్లో ఒక 33 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్లో ఒక 64 ఉన్నాయి. అలాగే ఇక్కడ మెకానికల్లో ఒక 101 దాకా ఉన్నాయన్నమాట. ఇంకా కూడా మిస్లేనియస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. వాటిలో ఒక 17 దాకా ఉన్నాయి. ఇవి కాకుండా ఇక్కడ మనకి ఉమెన్ ఎస్ఎస్సి టెక్నికల్కి సంబంధించి సివిల్లో 7 ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్లో 4, అలాగే ఎలక్ట్రికల్లో ఒక 3, ఎలక్ట్రానిక్స్లో ఒక 6, అలాగే ఇక్కడ మెకానికల్లో ఒక 9 అనమాట. ఇలాగైతే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇవి కాకుండా ఇందాక చెప్పినట్టుగా వీడియోస్కి సంబంధించి ఒక 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట. ప్లస్ దీనికి సంబంధించి ఫీజు కూడా ఏం లేదనమాట. ఇక అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి జాయిన్ indianarmy.nsc.in అనమాట. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేసుకో. దానికన్నా ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇవన్నీ మీకు కావాలన్నమాట. దీన్ని అప్లై చేసుకుని ఆధార్ కార్డు లేదంటే 10th క్లాస్ సర్టిఫికేట్, స్కాన్ కాపీ ఆఫ్ సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, అలాగే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబరు, ఓటీపీ కోసం అనమాట. ఇంకా యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి కావాలి. ఇంకా కూడాను ఆ యొక్క క్వాలిఫికేషన్ డిగ్రీస్కి సంబంధించినటువంటి మార్క్ షీట్స్ కావాలి. అడ్రస్ డీటెయిల్స్ కావాలి. కంటిన్యూ అనే బటన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇవన్నీ దగ్గర పెట్టుకొని మనం కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఇవన్నీ చదువుకోవాలన్నమాట. కంటిన్యూ అనే బటన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక ఎలాగైతే ఆధార్ నెంబర్ మేము చేయాలనుకుంటే ఆధార్ నెంబర్ మీకు సెలెక్ట్ చేసుకుని ఆధార్ నెంబర్ అడుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. అలా ఉంటే కనుక మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే ఓటీపీ వెరిఫై చేసుకుంటే ఆ డీటెయిల్స్ అన్ని ఫెచ్ అవుతాయి. లేదంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. లేదంటే డిజిలాకర్ అకౌంట్ ఉంటే కనుక దీని ద్వారా కూడా చేసుకోవచ్చు. సపోజ్ మీకు డిజిలాకర్ అకౌంట్ ఉంటే ఫెచ్ ఫ్రమ్ డిజిలాకర్ ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇక ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఏదైతే మొబైల్ నెంబర్ మ్యాప్ అయ్యిందో ఆ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి దానికి ఓటీపీ వస్తుంది. కంటిన్యూ అనాలి. ఫ్రెండ్స్ తర్వాత అక్కడ మనకి ఎలో అని వస్తుంది అనమాట. మనం కనుక ఎలో చేస్తే కనుక వీళ్ళకి ఆటోమేటిక్గా ఆ యొక్క డీటెయిల్స్ని ఫెచ్ అవుతాయి అనమాట. డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ డొమిసైల్ స్టేట్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఎక్కడైతే బోర్న్ అయ్యారో ఎక్కడైతే పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్నారో సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అనమాట. ఆధార్ కార్డు ప్రకారం ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఈజ్ యువర్ నేమ్ ఇన్ అథారిటీ సేమ్ యాజ్ మార్క్ 10th క్లాస్లో ఉన్నటువంటి యొక్క సర్టిఫికేట్లో ఉన్నటువంటి నేమ్ ఈ యొక్క ఆధార్ కార్డుతో కనుక మ్యాచ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఎస్ అయితే పెట్టుకోవాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫాదర్స్ నేమ్ రాకపోతే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, జెండర్ మేల్ ఫీమేల్ ఆటోమేటిక్గా వచ్చిందనమాట, అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ 10th క్లాస్ మార్క్ షీట్ ప్రకారం మీకు డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది అనమాట. చెక్ చేసుకోవచ్చు మీరు, ఆధార్ కార్డు ద్వారా మనం వచ్చాం కాబట్టి సో చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడాను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక 10th క్లాస్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డు ప్రకారం కనుక మ్యాచ్ అవుతూ ఉంటే బోత్ ఆర్ సేమ్గా ఉంటే ఎస్ పెట్టుకోవాలి. అలాగే ఈమెయిల్ ఐడి అనమాట, ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ అయితే చేయాలి. ప్లస్ అలాగే మీకు 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, క్యాప్చర్ బాక్స్లో అయితే ఎంటర్ చేయాలి. సబ్మిట్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఓటీపీ అయితే వచ్చింది మెయిల్కి, ఇదైతే మనం ఎంటర్ చేసాము, ఇక్కడ క్యాప్చర్ ఇచ్చాము, ఇక్కడ సబ్మిట్ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకి వచ్చేయాలి, ఇక్కడ మనకి జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెటల్ స్టేటస్ ఓన్లీ అన్మ్యారీడ్ తీసుకోవాలి, లేకపోతే కనుక వీడియోస్ అయితే వాళ్ళకి సంబంధించింది. ఇంకా మ్యారీడ్ వాళ్ళైతే దీనికి ఇన్ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఇక్కడ మనకి సెక్యూరిటీ క్వశ్చన్ ఇక్కడైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ 4 నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాన్ని అయితే ఆన్సర్ చేసుకోవాలి. ఈజ్ వాట్ టౌన్ వాజ్ యువర్ ఫస్ట్ ఇదనమాట. ఇంకా ఆన్సర్ చేసుకోవాలి. ఇంకా కిందకు వచ్చేసేయాలి. ఇలాగా కిందకు వస్తే ఇక్కడ మీ మెట్రికులేషన్ ఏదంటే 10th క్లాస్ బోర్డ్ అనమాట, సిబిఎస్ఈనా ఇంకా స్టేట్ బోర్డ్ అయితే దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, స్టేట్ బోర్డ్ అయితే. ఇంకా ఇంకా సిబిఎస్ఈ అయితే దానికి సంబంధించినటువంటి మెట్రికులేషన్ లేదంటే మన 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకి 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ అయితే 200 KB వరకు ఇక్కడ మనం ఈ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇంకా ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ ప్రీ ఫైనల్ BE BTech లేదంటే కంప్లీట్ అయిపోతే BE BTech ఇదైతే తీసుకోవాలి. ఇంకా ఇక్కడ మనకి అపియరింగ్ అయితే ఇది తీసుకోవాలి. ప్రీ ఫైనల్ అయితే ఇదైతే కనుక పాస్డ్ అయితే ఇది తీసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఇదైతే మనకి అప్లికబుల్ ఓన్లీ ఫర్ సర్వీస్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి క్యాండిడేట్ సంబంధించి, లేని వాళ్ళకి అయితే అవసరం లేదు. ఇంక ఇక్కడ పాస్వర్డ్ అనేసరికి మనకి ఇక్కడైతే మనకి డీటెయిల్స్ ఇచ్చారు. ఒక అప్పర్ కేసు ఉండాలి, ఒక లోయర్ కేసు ఉండాలి, ఇంకా ఒక నెంబర్ అయితే ఉండాలి, ఇంకా ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఇలా ఉండాలి. ఇలాగ మనం జనరేట్ చేసుకోవాలి. అయితే కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేయాలి, ఇక్కడ క్యాప్చర్ ఇవ్వాలి, ఇంకా ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఈమెయిల్ ఐడి మనం ఇచ్చినటువంటి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయ్యి ఇలాగైతే వచ్చింది. మనకి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, ఇంకా ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ కోసం మనకైతే ఈ గూగుల్లో ఫైల్ కంప్రెసర్లోకి వెళ్ళిపోయి మనం కంప్రెస్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కిందకు వచ్చేసేయాలి. మనం కిందకు వచ్చేసేసి ఇక్కడ టిక్ ఆన్ చేసేయాలి. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ ఆల్రెడీ ఇచ్చి ఉంటే అవసరం లేదు, లేకపోతే కనుక ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయాలి. ఇంకా కిందకు వచ్చేసేయాలి. ఇక్కడ మనం క్యాప్చర్ ఇచ్చి అయితే మనం సేవ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్లో మన అడ్రస్ ఇక్కడ ఏంటంటే మన పర్మనెంట్ అడ్రస్ డోర్ నెంబర్తో సహా ఫ్లాట్ నెంబర్తో సహా ఇక్కడైతే మనం పూర్తిగా మెన్షన్ చేయాలి. సేమ్ అయితే కనుక ఈ కరస్పాండెన్స్ అడ్రస్ ఈ టిక్ ఆన్ చేసి ఇక్కడికైతే వచ్చేసి ఇంకా మనం కిందకు వచ్చేయాలి. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, పిన్ కోడ్ ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఫ్రెండ్స్ మనం సేవ్ అండ్ కంటిన్యూ అన్నాం. నెక్స్ట్ మనం ఇక్కడ అప్లై ఆన్లైన్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ అప్లై ఆన్లైన్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ అయితే వచ్చాయి. ఇక్కడ మనం కిందకు వచ్చేయాలి. ఇక్కడ మనం అప్లై అనాలి. షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ అనమాట. ఇలాగా నెక్స్ట్ ఇక్కడ కిందకు వచ్చేయాలి. ఇక్కడ కంటిన్యూ తీసుకోవాలి. కంటిన్యూ తీసుకుంటే ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ కోసం ఇక్కడ మనకి ఫోటో సైజ్ 5 KB to 20 KB ఉండాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి 5 to 10 KB అయితే ఉండాలి. ఈ రెండు అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ నోట్ అయితే ఇండియన్ అయితే ఇవ్వాలి. కిందకు వచ్చేయాలి. మనం సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి అయితే వచ్చాం. ఇక్కడ టైప్ ఆఫ్ స్కూల్ అయితే ఇవ్వాలి. ఇక్కడ అదర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే కనుక ఈ లిస్ట్లో నుంచి అయితే మనం ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
అదర్ అయితే దానికి సంబంధించినటువంటి స్కూల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి, ఇంకా రోల్ నెంబర్, ఇంటర్మీడియట్ రోల్ నెంబర్ అనమాట ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా వెదర్ డిప్లొమా హోల్డర్ ఆర్ నాట్, డిప్లొమా హోల్డర్ అయితే అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఇంకా అగ్రిగేట్ మార్క్స్ అప్టైన్ ఇన్ ఇంటర్మీడియట్లో మనకి ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చాయి ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా మెయిన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, వీటికి సంబంధించినటువంటి మీ యొక్క స్ట్రీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నోటిఫైడ్ ఈక్వలెంట్ స్ట్రీమ్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ జాయినింగ్, ఇంజనీరింగ్ జాయినింగ్ డేట్, అలాగే మన కంప్లీషన్ ఆఫ్ డేట్, ఇంకా నేమ్ ఆఫ్ కాలేజీ, ఇక్కడ మన నేమ్ ఆఫ్ యూనివర్సిటీ ఇలాగైతే ఇవ్వాలి. ఇంకా మనకి ఇక్కడ టైప్ ఆఫ్ యూనివర్సిటీ, సెంట్రల్లో డీమ్డ్ స్టేట్ యూనివర్సిటీ, అలా ఇక్కడ స్టేట్ ఇన్ విచ్ యూనివర్సిటీ, ఏ స్టేట్లో అయితే అది ఉన్నదాన్ని అదైతే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇలాగా. ఇంకా నెక్స్ట్ కిందకి వచ్చేసేయాలి. ఇక్కడ మనకి మార్క్స్ మనకి ఇక్కడ సిజిపిఏ గ్రేడ్ అయితే ఉన్నట్టయితే కానీ దానిని మార్క్స్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి యాజ్ పర్ యువర్ యూనివర్సిటీ, లేదంటే దానికి సంబంధించినటువంటి ప్రొఫార్మా ప్రకారం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనకి సెమిస్టర్ సిస్టమ్ కాకుండా మనకి ఇక్కడ ఇయర్ సిస్టమ్ ఉన్నట్టయితే కనుక దానిని 2 ఈక్వల్ పార్ట్స్గా చేసుకొని ఇక్కడ మన సెమిస్టర్ వైజ్ అయితే ఎంటర్ చేయాలి. సపోజ్ మనకి సెమిస్టర్ 1లో టోటల్ మార్క్స్ 1000 ఉంటే మనకి ఒక 850 వస్తే ఇలా మెన్షన్ చేయాలి. ఇవన్నీ ఇలా ఎంటర్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ అంటే ఇక్కడ పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇలా వచ్చేస్తుంది పూర్తిగా. ఫ్రెండ్స్ మనం అన్నీ ఎంటర్ చేసిన తర్వాత క్యాలిక్యులేట్ అంటే ఇక్కడ మన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అన్నీ ఇలాగైతే వస్తాయి. ఇక్కడ మనం నెక్స్ట్ సేవ్ని కంటిన్యూ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎస్పి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. మన ప్రీవియస్ ఎస్ఎస్బీస్ కనుక మన అటెండ్ అయ్యి ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. ఎస్ అయితే కనుక మనం 16A ఎంట్రీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నో అయితే కనుక అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తున్నది. మనం బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదంటే టిక్ ఆన్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా అయితే వచ్చింది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, ఓకే అన్నాము.